ఈరోజు పొలిటికల్ బాడీ గ్రామ స్థాయి వరకు ఏ విధంగా ఉంటుంది, లోకల్ బాడీకి మనం ఏ విధంగా సిద్ధమని చెప్పడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ స్టడీ. గ్రామీణ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గ్రామాన్ని తీసుకొని పోయి ఈ పార్టీని కోల్మూరు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా అయితే ముందరిపోతున్నాం. ఇన్నాళ్ళకైనా ఈ రోజుకైనా ఈ అవకాశం వస్తుందా రాదా అనుకున్నాం, వచ్చింది. చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్, చాలా ఉత్సాహంగా ఉన్నాం, చాలా సంతోషము. ఏ పది వచ్చినా మేమందరూ కష్టపడి పనిచేస్తాం. ఈరోజు మన కర్నూలు జిల్లాలో మన పార్లమెంటు సమాచార సేకరణ కమిటీ పారకంగా ఉదయ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు టీమ్స్ అన్ని నియోజకవర్గాల్లో కర్నూలు పార్లమెంట్లో బలంగా పనిచేస్తున్నాయి. అందులో సీనియర్ నాయకులు ఉన్నారు, పార్లమెంట్ నాయకులు ఉన్నారు, అబ్జర్వర్స్ ఉన్నారు. చాలా ఎఫెక్టివ్గా ఈరోజు పొలిటికల్ బాడీ గ్రామ స్థాయి వరకు ఏ విధంగా ఉంటుంది, లోకల్ బాడీకి మనం ఏ విధంగా సిద్ధమని చెప్పడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కేస్ స్టడీ. సో ఈరోజు ఆల్రెడీ ఈరోజు వందల మంది ఈరోజు ప్రతి నియోజకవర్గం నుండి ఈరోజు వచ్చేసి మేము బిల్డ్ చేస్తున్నాము విలేజ్ స్థాయిలో. అంటే మనం ఎంతవరకు ఈరోజు త్వరలోనే ఆగస్ట్ 14 లోపల మన కళ్యాణ్ సార్ చెప్పారు, అతి త్వరలోనే మీకు పూర్తి స్థాయి పొలిటికల్ స్ట్రక్చర్ బాడీతో రాజకీయం మీకు ఇక్కడ ఉంటుంది. పొలిటికల్ స్ట్రక్చర్ బాడీ, సో లోకల్ బాడీతో పాటు భవిష్యత్తుకి పరిపూర్ణంగా సంపూర్ణమైన జనసేన పార్టీ గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు ఏ విధంగా ముందుకెళ్తే త్వరలోనే చూశారుగా అద్భుతమైనగా ఎంత కార్యకర్తలు మనకు ముందుగా వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చి తన లీడర్షిప్ని ఏ విధంగా నిరూపించుకుంటారో అనేది. సో ఒకటి మాత్రం మెంబర్ టు లీడర్షిప్ అనేది తప్పకుండా జనసేనలో అనేది ఇస్ ఏ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలోనూ ప్రత్యక్షంగా ప్రతి ఒక్క కార్యకర్త డేటాని సేకరిస్తూ ప్రయారిటైజ్ చేస్తూ కష్టపడిన 12 సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకోకున్నట్ల చిన్న చిన్న తప్పులు జరిగిండొచ్చు. చాలామంది నాయకులకి ఏమనుకుంటారంటే ఏదో జెండా పట్టుకున్నంత మాత్రం నాయకత్వం వేరు, ఐడియాలజీని అందిపుచ్చుకోవడం పార్టీకి సపోర్ట్ చేయడం వేరు, నాయకత్వాన్ని తీసుకొచ్చి పార్టీని డ్రైవ్ చేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్షిప్ అనుకున్నప్పుడు ఒక మండల లెవెల్కి ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ ఉండాలి, మాట్లాడగలగాలి, అధికారులతో మాట్లాడగలగాలి, ప్రజలు మొబిలైజ్ చేయగలగాలి, సో లీడర్షిప్గా తీసుకురాగలగాలి. సో అలాంటి యొక్క లీడర్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకురావాలి, విద్యార్థి విభాగం ఉంది, మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం ఉంది, సో సేవదల్ కమిటీ ఉంది, యాక్చువల్గా వీర మహిళా విభాగం ఉంది. సో పార్లమెంటు, నియోజకవర్గం, మండల స్థాయి, పంచాయతీ స్థాయి, ఇట్లా ఎవ్రీ కమిటీలో కూడా క్షుణ్ణంగా అందరూ ఆలోచించుకొని దాని వాళ్ళ యొక్క ప్రతిభని వాళ్ళ కేపబిలిటీని ఏ విధంగా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవాలని జనసేన ప్లాట్ఫామ్ ద్వారా అని చెప్పేసి. సో మా ఆలూరు నియోజకవర్గం నుండి కూడా సంపూర్ణంగా త్వరలోనే కంప్లీట్ పొలిటికల్ బాడీ అనేది మీకు త్వరలోనే ప్రవేశపెడతాం. దానికి కళ్యాణ్ సార్ యొక్క ఆధ్వర్యంలో మన ఎంపీ ఉదయ్ గారి యొక్క సారథ్యంలో మనకు తప్పకుండా ఒక మంచి బెస్ట్ కేస్ స్టడీ రిజల్ట్స్ తీసుకెళ్లేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి జనసేన ఒక కొత్త న్యూ ఉత్తేజాన్ని లీడర్షిప్ తీసుకెళ్లే విధంగా లోకల్ బాడీతో పాటు 2029కి పరిపూర్ణంగా జనసేన సిద్ధం అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాము. తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ ప్లాట్ఫామ్. జస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ ద రిజల్ట్ అంతే. ఈరోజు జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం జనసేన పార్టీని పటిష్టంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఈరోజు కోట్మూరు నియోజకవర్గం నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అనేక మంది వచ్చి దరఖాస్తు చేసుకుంటారు జనసేన పార్టీ కమిటీలో ఉండాలని చెప్పి, పార్టీ కోసం పనిచేయాలని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా కోట్మూరు నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గ్రామాన్ని తీసుకొని పోయి ఈ పార్టీని కోల్మూరు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా అయితే ముందరిపోతున్నాం. ఈరోజు కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదగాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా విజయవంతం అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం చూసాం, పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు అయినప్పటి నుంచి ఇంతవరకు కమిటీలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు జనసేన పార్టీ తరఫున. ఈరోజు ఎవరైతే గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ప్రతి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, అప్లికేషన్ ఇవ్వండి, మీ అప్లికేషన్ చూసి నేనే మీకు ఏ కమిటీలో చోటు కల్పించాలని అధ్యక్షులు వారు ఆదేశించారో వాటికి తండోపతండాలుగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్నారు. పదవులపై కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పోటాపోటీ పడడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జనసేన పార్టీ 2029లో
ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలన్న దృఢమైన సంకల్పంతో ఈరోజు తయారవుదడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గ్రామ స్థాయిలో కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లో టీడీపీకి ఎంత బలం ఉందో జనసేన పార్టీకి కూడా అంతే విధంగా బలంగా పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం పవన్ కళ్యాణ్ గారు, మేము కూడా 2014 నుంచి కష్టపడుతుంటే మాకు 2016లోన మాకు పదవులు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నాం. ముఖ్యంగా 2024 ఎలక్షన్ కంటే ముందు మాకు 22లోన పిఓసిగా మా పత్తికొండ నియోజకవర్గం నుంచి నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి మా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. నాతో పాటు ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ఈరోజు నాయకుడు కావడం నాకు ఎంతో సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాను. నా పేరు ఏవి నాయుడు, పత్తికొండ నియోజకవర్గం దూదేకొండ గ్రామం. నేను గత సీనియర్గా ప్రజారాజ్యం నుంచి, చిరంజీవి ఫ్యాన్స్ నుంచి ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేస్తున్నాం. తర్వాత జనసేన వచ్చిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలతో, గొప్ప గొప్ప ఆశయాలతో, చేగువీర భగత్ సింగ్ లాంటి గొప్ప గొప్ప ఆశయాలతో జనసేన పార్టీ పెట్టడము, ఆ జనసేన పార్టీలో మేము మరీ ప్రజారాజ్యం తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యకర్తలు మాది పనిచేసుకుంటున్నాం. అయినా ఇన్ఛార్జీలు మాత్రం నియమించిన తర్వాత రెండోసారి ఎన్నికల తర్వాత కూడా ఈరోజు ప్రత్యక్షంగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఒక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఈ 14 సంవత్సరాల కాలంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పదవులు రాలేదు, చిన్నదైనా పెద్దదైనా పదవు రాలేదని నిరుత్సాహంగా ఉన్నటువంటి ఈ కార్యకర్తలకి ఈరోజు శక్తిని బలమైనటువంటి శక్తిని ఇచ్చినట్ల ఆ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మరి చూపించుకుంటూ తండోపతండాలుగా గ్రామాల నుంచి స్వచ్ఛందంగా మాము ఏ పదవి ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు స్వచ్ఛందంగా అప్లికేషన్లు ఇచ్చి ఆ పదవులకు అప్లై చేసుకోవడము చాలా గర్వించదగ్గ విషయము. ఇన్నాళ్ళకైనా ఈ రోజుకైనా ఈ అవకాశం వస్తుందా రాదా అనుకున్నాం, వచ్చింది. చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్, చాలా ఉత్సాహంగా ఉన్నాం, చాలా సంతోషము. ఏ పదవి వచ్చినా మేమందరూ కష్టపడి పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ కోసం ఏ విధంగానైనా ఎంత కష్టపడినా ఆయన పార్టీ కోసం ఎంతో త్యాగం చేస్తున్నాడు. ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినా ప్రజల మీద ధ్యాస పెడతాడు. ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే వారం కాదు 2 రోజులు రెస్ట్ తీసుకున్నాం, ఇమ్మీడియట్గా వచ్చి ప్రజలకి స్పందిస్తున్నాడు. అది ఈరోజు భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలి, ఇంకా శక్తినిచ్చి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు, మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అడవులు కాడు అయితేనేమి, గూడాలు అయితేనేమి, లేని గ్రామాలు అయితేనేమి ఎన్నో వేల కిలోమీటర్లు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది సార్. తాగునీటి కానీ, రోడ్లు కానీ అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా మాకు ఈరోజు మా కార్యకర్తలకి భరోసా ఇచ్చి పదవులు ఇచ్చే దానికి సిద్ధమైనందుకు, మాకు ఏ పదవి ఇచ్చినా మేము తీసుకొని సిద్ధంగా పనిచేస్తామని, పవన్ కోసం మేము త్యాగం చేస్తామని చెప్పేసి మీడియా మిత్రులు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. నా పేరు దస్తగిరి అండి, మాది కృష్ణగిరి మండలం ఎస్హెచ్ ఎర్రగుడి, మాది పత్తికొండ కాన్స్టెన్సీ. నేను ఈరోజు ఎందుకు వచ్చినానంటే, మన డిప్యూటీ సీఎం గారు పదవులని గ్రామాల్లోని మండల స్థాయి గురించి పదవులు ఇస్తున్నారు అని చెప్పి ఉన్నారు. అందులో నేను కూడా గ్రామంలో ఆయన చేపట్టిన పనులు కూడా మేము కూడా చేయాలని ఆయన మెప్పు పొంది మేము కూడా ఆయన మనసుకు గెలుచుకున్నాము. కొద్దిగా ఆయన కోసం మేము ఎంతటి వరకైనా పోరాడతాము అని ఈ సభ్యత్వం ద్వారా, ఈ గ్రామ కమిటీల ద్వారా నిరూపించుకోవాలనే ఈరోజు ఇక్కడ వచ్చి సభ్యత్వం నిరూపించుకున్నాను. పంచాయతీ దాని గురించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కురువ ఈరేష్ కుమార్, కర్నూలు జిల్లా. ఈరోజు జనసేన పార్టీ నుంచి ఇంత హుందాతనంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ డ్రైవ్ జరుగుతున్నందుకు మాకందరికి చాలా సంతోషం ఉందండి. రానున్న రోజుల్లో గ్రౌండ్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుందనేది మేము నమ్ముతున్నాము. ఇదంతా ఇంత పకడ్బందీగా చేస్తున్న మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మరియు పాదాభివందనలు తెలుపుతున్నామండి. గ్రౌండ్ లెవెల్లో ఈ స్టేజ్లో జరుగుతుందనేది ఎవరు ఇతర పార్టీలు కూడా ఊహించలేనిది. ఈ స్టేజ్లో జరుగుతున్నందుకు ప్రతి ఒక్క
కార్యకర్త కానీ, ప్రతి ఒక్క లీడర్ కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పిఓసీలు అందరూ సంబంధించి ఇక్కడికి వచ్చి ఇంత హుందాతనంగా జరుపుతున్నందుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో చాలామంది లీడర్స్ బయటికి వస్తారని మేము నమ్ముతున్నాము, ముందరికి కొనసాగిస్తాము. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళమందరము జనసేన పార్టీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన నిర్మాణ సారథుల కమిటీ సమాచార కమిటీ 3వ రోజు కార్యక్రమం జరుగుతుంది కర్నూలులో మౌర్యాన హోటల్లో. దీనికి ముఖ్య కారణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అందులో భాగంగా నాకు పంచాయతీ ఇన్ఛార్జిగా నేను ఇందులో నాకు ముఖ్యమైన పాత్ర పోషించడానికి అవకాశం కల్పించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు చంద్రశేఖర్. నేను ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. పార్టీ ఆవిర్భావం నుంచి మేము జనసేన పార్టీ సిద్ధాంతాలని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మా అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కర్నూలులో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సోషల్ మీడియా టీంలో పనిచేయడానికి అప్లికేషన్ వేయడానికి వచ్చాము. ఈ అవకాశం పవన్ కళ్యాణ్ గారు మాకు కల్పిస్తే ఇంకా మా గ్రామంలోని, మా కాన్స్టిట్యున్సీలోని సమస్యలను మొత్తాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేసేలా కృషి చేస్తాము. ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్కి నమస్కారాలు. ఆలూరు నియోజకవర్గం మా ఎంకప్ప సార్కి కూడా ధన్యవాదాలు. మాకు ఈ స్థాయిలో ఈరోజు జనసేన పార్టీ నుంచి మాకు ఈ ప్రభుత్వం ద్వారా మాకు చాలా మంచి జరుగుతుంది. మా మహిళలకు ఇంకా ఎంతో మంచిగా చేస్తున్నాడు. ఇంకా బాగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం. సారు మమ్మల్ని చాలా పై స్థాయికి తీసుకుపోతున్నాడు. ఇంకా మంచిగా నిలబెట్టేసి కూటమి ప్రభుత్వంకి చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు మనము కర్నూలు పార్లమెంట్లోని జనసేన పార్టీ నిర్మాణ సాధకుల నిర్వహణ కమిటీలో ఈరోజు మనము ఆలూరు నియోజకవర్గంలోని 6 మండలాల జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సభ్యత్వం టు నాయకత్వం వరకు, మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా జెండా పట్టిన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి కూడా పదవిని పొందే విధంగా ఈ అవకాశాన్ని కల్పించడం పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా కూడా అందరూ తెలుసుకోవాలి. అలాగే ప్రతి కార్యకర్త కూడా లీడర్షిప్ టు మెంబర్షిప్ వరకు ఎదిగే విధంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు ఈ కమిటీలో ద్వారా ప్రతి అప్లికేషన్ కూడా ఫిల్ చేస్తూ ముందుకెళ్లే విధంగా కొనసాగుతుంది. ఈరోజు ఆలూరు నియోజకవర్గం తరఫున మేము దేవనకొండ మండలం నుంచి ఈరోజు కమిటీలో సభ్యులు కావడం కోసం అప్లికేషన్ సమర్పించడానికి వచ్చాము. ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. నా పేరు విజయ్ కుమార్. రామదుర్గం నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి కర్నూలు 120 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాము. మాకు జనసేన పార్టీ అంటే చాలా అభిమానము. పార్టీ కోసం ఏదైనా చేస్తాము, ఎక్కడికైనా వెళ్తాము, ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాము. పార్టీ సిద్ధాంతాలను కంపల్సరీ పాటిస్తాము. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాము. ఓకేనా?